క్రైస్తవులు దళితులు ఫస్ట్ దళితులు తర్వాత క్రైస్తవులు ఈ రెండు సబ్జెక్టులను బాగా అర్థం చేసుకొని అనుభవించిన వ్యక్తివి. ఒకటి ఎస్సీ ఒకటి క్రైస్తవత్వం రెండు అవగాహన చేసుకొని ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితిని రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మీటింగ్ను మంత్రివర్గ గారు ప్రత్యేకంగా అభివృద్ధి గారిని, ఎందుకంటే మైనార్టీ మినిస్టర్ కాబట్టి ఇద్దరు కలిసి ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి అన్ని రకాలుగా కోఆర్డినేషన్ చేస్తూ క్రిస్టియన్ జెస్సీగా అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వారికి, ముఖ్యంగా సోదరులు దీపక్ జాన్ గారు కూడా అన్ని రకాలుగా అందరికీ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న వారికి, అదే బిషప్ గారు చాలా లోకల్, వేరే బిషప్లకు ఈ బిషప్ జర వ్యత్యాసం ఉంది, మీ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన కూడా అన్ని స్ట్రగుల్ చేసుకుంటూ ముందుకు నడిచిన వ్యక్తి కాబట్టి ఆయన ట్రైబల్ మినిస్ట్రీ కూడా బాగా ప్రోత్సహించిన వ్యక్తి, ఎందుకంటే ఎక్కువ మటుకు ట్రైబల్లో పరిచయం చేసిన వ్యక్తి. ప్రజలను అర్థం చేసుకుని బాధలను అర్థం చేసుకుని వారికి అన్ని రకాలుగా సహాయం చేసిన బిషప్ గారికి వారికి కూడా. అదే రీతిగా మోహన్ అన్న మాట్లాడితే ఎప్పుడు ఈ 3 నిమిషాలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్టున్నాడు. ఎవరు మాట్లాడినా 3 నిమిషాలు అంటుండు, ఇక్కడికి కలిసినా ఎప్పటికి కలిసినా ఈ 3 నిమిషాల సంగతి ఒకసారి తెలుసుకోవాలని కూడా నాకు ఆలోచనలో ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయినది మోహనన్న గారికి. అదే కాశీమన్న ప్రజల్లో ఉంటూ ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రొఫెసర్స్లో సమాజాన్ని ఒక రకంగా ముందుకు తీసుకుపోయే వ్యక్తి, పెద్దలకు తెలిసేటట్టు చేసిన వ్యక్తి కాశీమన్న గారికి కూడా ఈ మీటింగ్ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ ఉద్యమంలో మీరు సక్సెస్ కొంచెం మటుకు 50% అయినరు. ఈ దళిత క్రిస్టియన్స్ కూడా మీరు ఇదే బుద్ధి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే యూనివర్సిటీలో ఏది జరిగినా యూనివర్సిటీ నంబర్ 1 కాబట్టి మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి బాగా మందిని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మీకు కూడా కోరుకుంటున్నాను. చాలా విషయాలు అందరూ మాట్లాడారు, నేను దాన్ని రిపీట్ చేయను. కమిషన్లు అన్న మన అమర్ భాయ్ మైనార్టీ మినిస్టరే, మన మినిస్టర్ అన్న లక్ష్మణ్ అన్న కూడా మంత్రి ఉన్నారు. కమిషన్లు చాలా వేస్తారు, మాకు చాలాతో సంబంధాలు. ఎందుకంటే చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలా స్టడీ చేసిండ్రు, బాగుగా మాట్లాడిండ్రు. మాకు ఒక్కటే తెలుసు అన్న, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ రెండు ఏం చేస్తున్నారని ఇప్పుడున్న ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంత బాధ ఈ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇలా మీటింగ్ లక్ష్మణ్ అన్న క్రైస్తవ సమాజానికి చాలా ఇంపార్టెంట్ వ్యక్తులను పిలిపించారు. మీరు గ్రేట్ఫుల్. చాలా ఇక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవ సమాజాన్ని బ్రహ్మాండంగా తీసుకుపోయే వ్యక్తులు. వీళ్ళు చెబితే విశ్వాసులు ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తులను కాపాడుకుంటే రాబో దినాల్లో చాలా బాగుగా పనిచేస్తారు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో సెంట్రల్లో మీరు దయచేసి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇక్కడ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి मूव చేయాలి. మైనారిటీ मिनिस्टर साहब आप स्पेशली दोनों जाके सीएम से बात करके रेजोल्यूशन पास करके दिल्ली के भेजो अपना वॉइस. अपना आप इतना लोग जाके रिप्रेजेंटेशन देते कुछ ये वैल्यू नहीं रहता. आप रेजोल्यूशन करो तो अपना तेलंगाना गवर्नमेंट आम पब्लिक के वास्ते वो काम आता, वो इम्पॉर्टेंट होता. वो आप इमीडिएटली नेक्स्ट असेंबली में आप मूव करके जल्दी से जल्दी सेंट्रल गवर्नमेंट को भेजो तो अच्छा रहता. ఈ పని చేస్తూ దీనికి మా అన్నాడు అడ్వకేట్లు కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు. అక్కడ వెళ్ళేసి రిప్రజెంటేషన్ అక్కడ ఢిల్లీలో ఈ సబ్జెక్ట్ రిప్రజెంటేషన్ అక్కడ పొలిటికల్ కూడా కొంతమందికి రిప్రజెంటేషన్ చేసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన దీపక్ జాన్ను అధ్యక్షత వహించి ఇది లీడ్ చేసేటట్టు దీపక్ జాన్ మీద
బాధ్యత పెట్టండి. ఎందుకంటే ఆయనకు ఆఫీస్ ఉంది, ఆయన చైర్మన్ కాబట్టి దానికి వాల్యూ ఉంది. కాబట్టి ఆయన నాయకత్వంలో కొంతమంది ఇంటలెక్చువల్ పంపి ఆల్ పార్టీ వాళ్లకు రిప్రజెంటేషన్ చేసేటట్టు మన రాష్ట్రం తరఫున మీరు పంపేయాలని చెప్పేసి కోరుతున్నాను. దేవుడు ఇంతకుముందు సోదరులు చెప్పారు, దేవుని చిత్త ప్రకారమే మోడీ ప్రైమ్ మినిస్టర్ అని. కాబట్టి దేవుని చిత్త ప్రకారమే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, మీరు కూడా మంత్రులు అయ్యిండు. ఇది దేవుని ఏర్పాటు ఉంది కాబట్టి ఇది చేయాలని, దీనివల్ల దేవుని కనికరం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం మన సెంటర్లో వాళ్ళ హృదయాలు మారి ఇది రెజల్యూషన్ ద్వారానే అవుతుంది తప్ప కోర్టు ద్వారా అయ్యే ఒకవేళ అందరూ అంటారు లీగల్గా అంటున్నారు, అందరేమంటున్నారు మేము కోర్టులో పోతున్నాం, కోర్టుతో మాకు సంబంధం లేదు, కోర్టుతోని ఏమయ్యే ప్రసక్తే, కోర్టుతోని ఏమీ కాదు. చట్టం తయారైంది పార్లమెంట్లో, అసెంబ్లీలో. పార్లమెంట్లో చట్టం అవుతూనే క్రైస్తవులకు మేలవుతుంది. కోర్టు తీర్పిస్తే మొన్న ఇచ్చిండ్రు, కోర్టులు ఆడినరు, ఈ కేసు వేద్దాం, ఆ కేసు, ఈ కేసులతో ప్రసక్తే లేదు. పార్లమెంట్లో బిల్ పాస్ కావాల్సిందే, క్రైస్తవులకు మేలు కావాల్సిందే. దీనికి ఇంకో మార్గం లేనే లేదు. కాబట్టి మా వ్యతిరేక శక్తులు ఎవరో మీకు తెలుసు. మాకు క్రైస్తవులకు వ్యతిరేక శక్తులు ఎవరో నేను ఆ పేర్లు చెప్పా, మీ అందరికి తెలిసిన సంగతి. వాళ్ళను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్ కాబట్టి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే జనరల్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వీళ్ళందరూ ఢిల్లీ పోయేది కాదు, వీళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడేటోళ్ళు. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి ఏం కావాలంటే చర్చెస్ కన్స్ట్రక్షన్ అయితే ఆబ్జెక్షన్ చేస్తుండ్రు, దాన్ని ఆబ్జెక్షన్ కాకుండా చూడవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్. గతంలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి మన సర్క్యులర్ ఆల్ చర్చెస్ కన్స్ట్రక్షన్ జియో కది ఏంటంటే చర్చెస్ కన్స్ట్రక్షన్ అయితే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, అది ఉంది. కాబట్టి మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కావాలంటే గ్రామ పంచాయతీ నుంచి లెటర్ పంపాలి, తహసీల్దార్ దగ్గర పోతుంది, తహసీల్దార్ నుంచి ఆర్డీఓ దగ్గర పోతుంది, ఆర్డీఓ నుంచి జేసీ దగ్గర పోయి కలెక్టర్ దగ్గర పోతుంది. అందులో ఎవరొక్కరు కొర్రి కొట్టినా అది కిందికి వస్తుంది. కాబట్టి మున్సిపాలిటీలనే గ్రామ పంచాయతీలనే పర్మిషన్ వచ్చేటట్టు మీరు స్పెషల్గా ఒక డైరెక్షన్, ఒక మెమో ఇప్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాను. అందరూ సంతోషపడతాం. రెండోది, గవర్నమెంట్ ఎస్సీలకు ఎస్టీలకు ఏ రీతిగానైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ దళిత క్రైస్తవులు కూడా ఆ బెనిఫిట్లు వచ్చినట్టు. ఎస్సీ దాంట్లో ఇంతకుముందు కొంతమందికి ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు అప్లై చేస్తే క్రిస్టియన్స్ కూడా, దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్సీ హోదానే కలిపి ఇచ్చింది. కాబట్టి ఆ రీతిగానే మాకు ఎస్సీకి ఇక్కడ ఉన్న బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాటన్నిటినీ చేసే ఏర్పాట్లు మీరు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాను. దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ ముఖ్యమంత్రి కొరకు, మీ కొరకు ప్రార్థన చేస్తుండ్రు. కాబట్టి మీ క్షేమం కొరకు క్రైస్తవులు ఉన్నారు, గవర్నమెంట్ క్షేమం కొరకు క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి వీళ్ళన్నీ అవసరాలు ఎవ్వున్నా కానీ, సువార్త చేసేటప్పుడు కానీ, చర్చెస్ కన్స్ట్రక్షన్ కానీ, అసలు కొన్ని విషయాల్లో మంత్రి గారు ప్రేయర్ మీటింగ్ పెట్టుతాం అంటే కూడా పర్మిషన్ ఇస్తలేరు. అట్టిగా ప్రార్థన చేసుకుంటా అంటే కూడా పర్మిషన్ పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. కాసంటి కాకుండా మన గవర్నమెంట్లో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, మీ చేతిలో ఉన్న పనులు దయచేసి సహాయం చేస్తే క్రైస్తవ సమాజము కొన్ని మీటింగ్లు పెట్టినందుకు, అప్పుడు ఆ మీటింగ్లో కూడా మీరు నెక్స్ట్ మీటింగ్లో మంత్రి గారితో రిక్వెస్ట్ అంటే మా సామేలు ఉన్నాడు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి మీటింగ్ పెడితే మాకు అన్ని ప్రాబ్లమ్స్ మీ లెవెల్ కూడా వాళ్ళ లెవెల్లో కూడా కొన్ని పనులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్జెక్ట్ దళిత క్రిస్టియన్ అన్న సబ్జెక్టు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇది ఇంకా నడుస్తూనే ఉంటుంది.
ఇది ఆగేది కాదు. ఇప్పుడు మేమున్నాం, మీరున్నారు, మాకు సహాయం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.